టీవీ9 భారతవర్ష ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింగ్స్ టుడే శిఖరాగ్ర సదస్సు రెండో ఎడిషన్ రెండో రోజు ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సదస్సుని టీవీ9 సీఈఓ వరుణ్ దాస్, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు. పలు రంగాలకు చెందినటువంటి దేశ విదేశీ ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు జయశంకర్, అనురాగ్ సింగ్ ఠాకూర్, స్మృతి ఇరానీ, అశ్విని వైష్ణవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ కూడా ఈ సదస్సుకి హాజరయ్యారు. సదస్సులో స్వాగతోపన్యాసం చేసిన టీవీ9 భారతవర్ష సీఈఓ వరుణ్ దాస్ సదస్సులో చర్చించే అంశాలు ప్రస్తావించారు. అదే సమయంలో భారత్ను ప్రపంచం చూసే తీరు మారిందని గుర్తు చేశారు. యోగా, వేదాలు, ఆయుర్వేద భూమిగా ఏళ్లుగా భారతదేశానికి ఎంతో గుర్తింపు ఉంది. కానీ ఈ మధ్య ప్రపంచంలోని అద్భుతమైన కథలు చెప్పే సినిమా ప్రపంచంగా కూడా ఎదిగిందన్నారు వరుణ్ దాస్. ప్రధాని మోదీ హయాంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని అన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఢిల్లీలో టీవీ9 భారత్ వర్ష నిర్వహించిన సమ్మిట్ లో పాల్గొన్నారు స్మృతి ఇరానీ. వికసిత్ భారత్ లో నారీ శక్తి కీలక పాత్ర పోషిస్తుందన్నారు ఆమె. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళల కోసం కేంద్రం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందన్నారు స్మృతి ఇరానీ. ఢిల్లీలో జరుగుతున్న టీవీ9 భారత్ వర్ష్ గ్లోబల్ సమిట్ కు ఇవాళ విశిష్ట అతిథిగా హాజరవుతున్నారు ప్రధాని మోదీ. ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ఈ సమిట్ లో ప్రసంగిస్తారు. టీవీ9 వేదికగా భారతదేశ భవిష్యత్తు రోడ్ మ్యాప్ వివరిస్తారు ప్రధాని మోదీ. ఈ గ్లోబల్ సమ్మిట్ వేదికగా టీవీ9 గ్రూప్స్ ఎడిటర్స్ 10 మందితో ప్రధాని చర్చాగోష్ఠి నిర్వహిస్తారు. ఈ మాట మంత్రితో టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ ఈ మాట మంత్రిలో పాల్గొనబోతున్నారు. అలాగే సమకాలీన అంశాలు, రాజకీయాలపై మాట్లాడనున్నారు ప్రధాని మోదీ. వాట్ ఇండియా థింగ్స్ టుడే సదస్సులో భాగంగా ప్రముఖులను నక్షత్ర సమ్మాన్ అవార్డులతో సత్కరించింది టీవీ9. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, టీవీ9 సీఈఓ వరుణ్ దాస్ నుంచి ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఎవర్ షైనింగ్ అవార్డు అందుకున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అన్మోల్ ఖార్గ్, కాశ్మీర్ కు చెందిన భారత పారా క్రికెటర్ కెప్టెన్ అమీర్ హుస్సేన్ లోన్ కు టీవీ9 నక్షత్ర సమ్మాన్ అవార్డును పుల్లెల గోపీచంద్, అమితాబ్ కాంత్ అందించారు. నారీ శక్తిపై నిర్వహించిన సదస్సులో రవీనా టాండన్ మాట్లాడారు. బాలీవుడ్, టాలీవుడ్, శాండల్వుడ్ అనే పేర్లు తమకొద్దని, దానిని తాము కోరుకోవటం లేదని, తాము కోరుకునేదల్లా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని టీవీ9 వేదికగా రవీనా టాండన్ స్పష్టం చేశారు. క్రీడల్లో భారత్ రాణిస్తున్న విధానంగా సదస్సులో నిర్వహించిన సెషన్ లో కేంద్ర క్రీడాకార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మనసు విప్పి మాట్లాడారు. చిన్న వయసులోనే క్రికెట్ లో రాణించడం నుంచి నేడు మంత్రిగా నిర్వహిస్తున్న బాధ్యతల వరకు ప్రతి విషయంపై ఆయన మాట్లాడారు. 2036 ఒలింపిక్స్ కు భారతదేశం ఖచ్చితంగా ఆతిథ్యం ఇస్తుందని అనురాగ్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు. గ్లోబల్ గా గుర్తింపు తెచ్చుకోవాలంటే ముందుగా లోకల్ గా ఉండాలన్న ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే మాటలని తాను ఆదర్శంగా తీసుకుంటానని ప్రముఖ నటి పద్మశ్రీ కంగనా రనౌత్ అన్నారు. టీవీ9 వాట్ ఇండియా థింగ్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ లో కంగనా పాల్గొన్నారు. మన సమాజం, మన ఘర్షణలు, మన సంస్కృతి సంప్రదాయాల గురించి లోతైన కథాకథనంతో సినిమాలొస్తే అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని కంగనా అభిప్రాయపడ్డారు. జయలలిత పాత్ర తనకు ఉత్సాహాన్నిచ్చిందనే విషయాన్ని గుర్తు చేశారు ఆమె.